టెకీలో నైపుణ్యాన్ని పెంచేందుకు టీవర్క్స్ పనిచేస్తుంది. బీఆర్ఎస్ హయాంలో సరికొత్త ఆలోచనలు చేసింది. ఉద్యోగాలే కాదు, వారిలో ఉన్న నైపుణ్యాన్ని ప్రపంచానికి తెలియజేసేలా కొత్త ప్రణాళికలు రూపొందించింది. ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ ఆలోచనలకు ప్రతిరూపం టీవర్క్స్. బీఆర్ఎస్ హయాంలో ఏర్పాటు చేసిన టీవర్క్స్ టెకీలు అద్భుతం చేశారు. టీవర్క్స్ లో ప్రోటోటైపింగ్ నెలకొల్పారు. టీవర్క్స్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. యువకుల్లో ఇంజనీర్లలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు వారి ఆలోచన నలుగురితో పంచుకొని ఆచరణ సాధ్యం కోసం వేదిక అవసరమని హైదరాబాద్లో గొప్ప కట్టడం నిర్మించారు. ఇప్పుడు భారత సైన్యానికి లాభదాయకంగా ఉండేలా కొత్త ఆవిష్కరణ చేశారు. ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న వేళ సైనికులే కాదు, డ్రోన్లు కూడా యుద్ధంలో కీ రోల్ పోషిస్తాయి. డ్రోన్లను గుర్తించి ధ్వంసం చేసే సామర్థ్యమున్న టెక్నాలజీ మెషిన్ టీవర్క్స్ లో నెలకొల్పారు. హార్డ్వేర్ ఇన్నోవేషన్, టెక్నాలజీ ఉత్పత్తులు తయారు చేసేందుకు టీవర్క్స్ దోహదపడుతుంది. కేసీఆర్, కేటీఆర్ తమ ఆలోచనకు పదును పెట్టి టీవర్క్స్ కు రూపునిచ్చారు. ఆర్మీలో మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించే పరికరాన్ని టీవర్క్స్ సిద్ధం చేసింది. టీవర్క్స్ తో వెస్టర్న్ మిలిటరీ కమాండ్ ఒప్పందం చేసుకుంది. ఇటీవల భారత్, పాకిస్తాన్, రష్యా, ఉక్రెయిన్, ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలు డ్రోన్లతో యుద్ధాలు చేస్తున్నాయి. యాంటీ డ్రోన్ బుల్లెట్ పేరుతో కొత్త సాంకేతిక ప్రాజెక్టును టీవర్క్స్ ప్రోటోటైపింగ్ ఇన్నోవేషన్ చేపట్టింది. సరిహద్దు భద్రత, వ్యూహాత్మక రక్షణ, తక్కువ ఎత్తులో సంచరించే డ్రోన్లను అడ్డుకోవడం వంటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని బుల్లెట్ ఖచ్చితత్వం, వ్యాప్తి విధానం వంటి అంశాలపై గురిపెట్టేలా ఏర్పాటు చేశారు. కేసీఆర్, కేటీఆర్ ఆలోచన టీవర్క్స్ లో తయారు కావడంతో దేశ భవిష్యత్తు, భద్రతకు తెలంగాణ ముందు వరుసలో నిలిచింది. వారిద్దరి కృషి ప్రపంచం గుర్తించేలా చేసిందని పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. సరికొత్త ఆలోచనతో టీవర్క్స్ సేవలు అందిస్తోంది. ఇక్కడ కొత్త టెక్నాలజీతో మరిన్ని ఆవిష్కరణలు రావాలని పలువురు కోరుతున్నారు.